ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వ్యవహారాల్లో మరో కీలక పరిణామం జరిగింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు అయినటువంటి అర్జున్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. కొంతకాలంగా విదేశాల్లో తలదాచుకున్నటువంటి అర్జున్ రెడ్డి సోమవారం హైదరాబాద్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ విభాగం అప్రమత్తమైంది. గుడివాడ పోలీసులు జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఆయన్ను నిలిపివేశారు. వెంటనే గుడివాడ నుండి ప్రత్యేక పోలీస్ బృందాలు శంషాబాద్ చేరుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి. అయితే ముందస్తు న్యాయ సలహాతో సిద్ధంగా ఉన్న అర్జున్ రెడ్డి తరపు న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనకు సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అర్జున్ రెడ్డి జగన్ బంధువుగానే కాకుండా వైసీపీ సోషల్ మీడియా విభాగంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవరెడ్డితో కలిసి ఆయన పనిచేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో పాటు వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసినట్లుగా అర్జున్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. వాటిని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంలో అర్జున్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే గతేడాది నవంబర్లో గుడివాడలో నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు భయంతో ఆయన విదేశాలకు పారిపోయారన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు ఆయన రాకతో వైసీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన మరిన్ని కీలక విషయాలు, కంటెంట్ సృష్టి, వివేకా కేసు వ్యవహారాలకు సంబంధించిన మూలాలు బయటపడే అవకాశం ఉంది. ఇక సోషల్ మీడియా కేసులు ఒక ఎత్తైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అర్జున్ రెడ్డి పాత్రపై వస్తున్న ఆరోపణలు మరో ఎత్తు. జగన్కు బాబాయ్ వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడైన అర్జున్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి అనుమానాస్పద రీతిలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు సిబిఐ రికార్డులో ఉంది. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్తో అర్జున్ రెడ్డికి సాన్నిహిత్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హత్య జరిగిన రోజు రాత్రి వీరిద్దరి మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఇటీవల హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టు ఈ ఫోన్ కాల్స్ డేటాపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అవసరమైతే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సిబిఐని స్పష్టంగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఇండియాకు రావడం, అదే సమయంలో గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం యాదృచ్ఛికం కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.